వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. 2025 జనవరి 1వ తారీఖున ఇవాల్టి కరెంట్ అఫైర్స్లోకి మనం వెళ్దాం. దానికంటే ముందు మీకు చెప్పాల్సిన కొన్ని విషయాలు ఏంటి అంటే కనుక, ఈ సంవత్సరం తెలంగాణలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కావచ్చు, మీరు చదివితే బాగా చదవండి, లేకుంటే మీ వర్క్స్ మీరు చేసుకోండి ఏమన్నా ఉంటే. ఎందుకంటే అంత కసిగా చదవాలన్నమాట. ఎందుకంటే నోటిఫికేషన్ల టైంలో కూడా మనం అలా చదివితే లాభం ఉండదు. కాబట్టి కసిగా చదవండి అందరూ కూడా, ఓకేనా. ఒక ధ్యేయంగా భావించి జాబ్ కొట్టాలనేది ఒక ధ్యేయంగా భావించి ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకొని చదువుకోండి. ఎందుకంటే కొన్ని నోటిఫికేషన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, అవి జరగాల్సి ఉంది. అదేవిధంగా ఈ ఏడాదికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ జనవరి నెలలో క్యాలెండర్ కూడా ఇస్తామని చెప్తూ ఉన్నారు. ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ వివరాలు తెలియజేసి ఏ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తామనే విషయం పైన జాబ్ క్యాలెండర్ అనేటువంటిది వస్తుందన్నమాట. ఆల్రెడీ తెలంగాణలో ఇచ్చారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు బాగా చదువుకుంటూ రావాలి అందరూ కూడా. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. రైల్వేసు, బ్యాంక్స్, ఎస్ఎస్సి ఇవి కామన్, ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కూడా మనకి ప్రతి ఏటా నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. రైల్వేలో ఇయర్ క్యాలెండర్ రాబోతుంది. అదేవిధంగా బ్యాంక్స్ కంపల్సరీగా, ఓకేనా. మనకు ఒకటి ఎస్బీఐ ఉంది, అదేవిధంగా ఇతర బ్యాంకులన్నీ కలిపి మనకి నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ రకంగా అన్ని రకాల పోస్టులు ఉంటాయి. మనం బాగా చదివినట్లయితే కనుక ఒక జాబ్ కాకపోతే ఒక జాబ్ మన ముందు చేరుతుందన్నమాట. అంతేకాని మనం అలా చదివితే కనుక ఎన్ని ఎగ్జామ్స్ రాసినా కూడా మనకి జాబ్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి బాగా చదివినప్పుడు ఏమవుతుందంటే ఒక జాబ్ మిస్ అయినప్పుడు ఇంకో దానికి ఆల్రెడీ అప్లై చేసి ఉంటాం, అది రాస్తాం. అలా ఏదో ఒక జాబ్లో ఈ సంవత్సరం అయితే మనం సెటిల్ అయిపోతాం అనమాట. కాబట్టి అలా దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా బాగా చదవమని నా సూచన. ప్రతి ఒక్కరు కూడా బాగా చదివే వాళ్ళందరూ కూడా మీరు జాబ్ సాధించాలని, ఈ సంవత్సరంలో జాబ్లో సెటిల్ కావాలని ఆకాంక్షిస్తూ మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ని ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ దయచేసి ఫాలో అవ్వండి. ప్రతిరోజు కూడా టైమింగ్, ఓకేనా, దీనికి పెట్టడం జరిగిందనమాట. ఈ సంవత్సరం మనం చెప్పే కరెంట్ అఫైర్స్ ప్రతి రోజు కూడా ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు మీకు 6 PM అంటే సాయంత్రం 6 గంటలకు మీకు ఖచ్చితంగా మేము అప్లోడ్ చేస్తాం. కాబట్టి 6 గంటలకు మేము పెడతాం. కాబట్టి ఆ రాత్రి లోపల మీరు ఏదో ఒకటి సమయంలో విని రాసుకోండి, షార్ట్కట్లో రాసుకోండి, అన్నీ ఒక చోట చేర్చుకోండి. ఈ సంవత్సరం నుంచి మీరు అలా చేయండి. పక్కా ప్లాన్డ్గా ఆ రోజుకి ఇబ్బంది పడకుండా కరెంట్ అఫైర్స్ మీ ముందు ఉంటాయి. కాబట్టి బాగా చూసుకొని వెళ్తే స్కోర్ మంచిగా మనకు వస్తుందన్నమాట. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు ఫాలో కండి దయచేసి, ఓకేనా. ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ లాగా భావించి చదవాలి కరెంట్ అఫైర్స్ తప్పకుండా మీరు అందరూ కూడా. అలా అయినప్పుడే మనకు మంచి స్కోర్ వస్తుందన్నమాట. ఇంకా మిగతా హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవి కూడా బాగా చదువుతూ జీకే, స్టాండర్డ్ జీకే ఉంటుంది, దాన్ని కూడా బాగా చదువుతూ రండి, ఓకేనా. రైట్, క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, చెవిలో మూతను కలిగించే టినిటస్ వ్యాధి నిర్ధారణకి చౌకైన ఆయుధాన్ని తయారు చేసిన ఐఐటి ఏది? చూడండి, వ్యాధి పేరు గుర్తుంచుకోండి. ఇక్కడ వ్యాధి పేరు టినిటస్. ఇది చెవిలో రింగుమనేటువంటి మూతను కలిగిస్తుందన్నమాట. చాలా ఇబ్బంది పెడుతుందన్నమాట ఈ టినిటస్ వ్యాధి. దానికి ఆ వ్యాధి నిర్ధారణ కొరకు, ఆ వ్యాధి వృద్ధి గురించి ఒక చౌకైన ఆయుధాన్ని తయారు చేసిందనమాట. ఐఐటి వార్తల్లో ఉంది ఈరోజు. ఐఐటి బాంబే వార్తల్లో ఉంది, గుర్తుంచుకోండి అందరూ కూడా, చాలా ఇంపార్టెంట్. ఐఐటి బాంబే. ఎందుకంటే డైరెక్ట్ బిట్ ఇక్కడ ఏం అవసరం లేదు మనకి. ఈ టినిటస్ వ్యాధి నిర్ధారణను గుర్తించే అత్యంత చౌకైన ఆయుధాన్ని తయారు చేసిన ఐఐటి ఏది అంటాడు. ఐఐటి బాంబే అని మనం ఆన్సర్ చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 72 కోట్ల మందిలో ఈ వ్యాధి ఉన్నట్టు అంచనా అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఈ టినిటస్ అనేటువంటి వ్యాధి ఏదైతే ఉందో 72 కోట్ల మందిలో ఉందంట. కాబట్టి చాలా ఇబ్బందికరంగా అనేక మందికి, కోట్ల మందికి ఇది మారిందనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి.
ఐఐటి బాంబే అనమాట. ఐఐటి బాంబే. ఐఐటీల పైన ఖచ్చితంగా మనకు బిట్లు పడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఐఐటీల గురించి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. భారతదేశంలో ఉన్న మొత్తం ఐఐటీలు 23 అనమాట. మొట్టమొదటి ఐఐటి ఖరగ్‌పూర్ ఐఐటి వెస్ట్ బెంగాల్. ఖరగ్‌పూర్‌లో ఉంటుంది. ఖరగ్‌పూర్ ఐఐటి వెస్ట్ బెంగాల్. 1951లో ఏర్పడింది మొట్టమొదటి ఐఐటి భారతదేశంలో. భారతదేశంలో మొత్తం 23 ఉంటే అందులో తెలుగు రాష్ట్రాల్లో 2 ఉన్నాయి. హైదరాబాద్‌లో ఒకటుంది. ఐఐటి హైదరాబాద్ అనమాట 2008లో ఏర్పడింది. మరొకటి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఒకటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఐఐటి తిరుపతి ఎప్పుడు ఏర్పడింది? 2015 ఏర్పడింది. 2015 ఏర్పడింది. ఐఐటి తిరుపతి అనమాట. ఓకేనా? ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఐఐటి ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని మనం గుర్తుంచుకోవాలి. ఇక విదేశాలలో 2023లో 2 ఐఐటి క్యాంపస్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ఒకటి మద్రాస్ ఐఐటి క్యాంపస్ అనమాట. టాంజానియాలోని జాంజీబార్‌లో. దానికి మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ ఎవరంటే గనక ఐఐటికి ప్రీతి అగాలయం అనమాట. గుర్తుపెట్టుకోవాలి. విదేశాల్లో మొట్టమొదటి ఐఐటి క్యాంపస్ ఏదంటే టాంజానియాలోని జాంజీబార్‌లో మద్రాస్ ఐఐటి క్యాంపస్ అనమాట. టాంజానియా దేశంలోని జాంజీబార్‌లో. దానికి ప్రీతి అగాలయమే ఓకేనా అధ్యక్షత అంటే చైర్మన్‌గా ఉండిందనమాట. అదేవిధంగా విదేశాల్లో రెండవ ఐఐటి క్యాంపస్ ఏదంటే గనక ఐఐటి ఢిల్లీది. ఐఐటి ఢిల్లీ క్యాంపస్ ఎక్కడ ఏర్పడింది అంటే గనక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ ఉంది కదా! ఆ కంట్రీలోని అబుదాబిలో ఏర్పాటు చేయబడింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. 2023లో ఇటీవల మీరు గన గ్రూప్ 2 రాసి ఉంటే గ్రూప్ 2 తెలంగాణ ఎగ్జామ్స్ రాసి ఉంటే ఈ బిట్ అడిగారనమాట. 2023లో ఐఐటి క్యాంపస్‌లు విదేశాల్లో ఏర్పాటు చేయబడ్డాయి కదా! వాటిపైన బిట్టు పడిందనమాట. సెకండ్ క్వెషన్. కేంద్ర హోంశాఖ వెల్లడించిన వివరాల మేరకు భారతదేశ తీర్రేఖ పొడవు ఎంత? చూడండి, కేంద్ర హోంశాఖ నూతన తీర్రేఖను వెల్లడించిందనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. గతంలో సర్వే ఆఫ్ ఇండియా 1970 ప్రకారం తీర్రేఖ అనేటువంటిది ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ నేషనల్ మ్యారిటైమ్ కోఆర్డినేటర్ ఓకేనా నివేదికను రూపొందించిందనమాట. నేషనల్ మ్యారిటైమ్ కోఆర్డినేటర్ వాళ్ళు నివేదిక రూపొందించారు. దాని ప్రకారం కేంద్ర హోంశాఖ ఆ వివరాలను మనకు వెల్లడిస్తూ ఉంది. భారతదేశం గతంలో 7,516 కిలోమీటర్ల మొత్తం తీర్రేఖను కలిగి ఉండేది. ఇప్పుడు అది కాస్త పెరిగింది. అది ఎంతకంటే కనుక 11,098 కిలోమీటర్లకు పెరిగిందనమాట. 11,098 కిలోమీటర్లు ప్రజెంట్ భారతదేశ తీర్రేఖ పొడవు మొత్తం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? పాతది మైండ్లో పెట్టుకోండి, కొత్తది ఖచ్చితంగా తీసుకురండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. గతంలో మన భారతదేశ తీర్రేఖ పొడవు 7,516 కిలోమీటర్లు. ప్రజెంట్ 11,098 కిలోమీటర్లు అనమాట. ఎంత శాతం మేర పెరిగింది అంటే కనుక ఏకంగా 48% మేర పెరిగిందనమాట. గతానికి ఇప్పటికి పోల్చుకుంటే 48% పెరిగింది అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే కనుక గతంలో టాప్ గుజరాత్ ఉన్నింది, సెకండ్ ఆంధ్రప్రదేశ్ ఉండేది, థర్డ్ తమిళనాడు ఉండేది, ఫోర్త్ మహారాష్ట్ర ఉండేది. కానీ ప్రజెంట్ ఏమైందంటే కనుక రెండవ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానానికి పడిపోయిందనమాట. కాబట్టి ప్రజెంట్ గుజరాత్ టాపు, సెకండ్ తమిళనాడు, థర్డ్ ఆంధ్రప్రదేశ్, ఫోర్త్ మహారాష్ట్ర. గతంలో లాస్ట్ గోవా ఉండిందనమాట తీర్రేఖ పొడవులో. ప్రజెంట్ కూడా తీర్రేఖ పొడవులో లాస్ట్ ఏది ఉందంటే కనుక గోవా రాష్ట్రమే ఉంది. చూద్దాం గతంలో ఎంత పొడవు, ఇప్పుడు ఎంత పొడవు అనేది గుజరాత్ చూద్దాం. గుజరాత్ గతంలో 1,214 కిలోమీటర్లు ఉంటే 1,214. ఇప్పుడు ఏకంగా 2,340 కిలోమీటర్లతో మనకు గుజరాత్ ఉందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. గతంలో తమిళనాడు 906 కిలోమీటర్లు ఉంటే ప్రస్తుతం 1,068 కిలోమీటర్లతో రెండవ స్థానంలో ఉంది. గతంలో 906 కిలోమీటర్లు ఉంటే ప్రజెంట్ 1,068 కిలోమీటర్లతో రెండవ స్థానంలో ఉంది తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ గతంలో 973 కిలోమీటర్లు ఉంటే ప్రస్తుతం 1,058 కిలోమీటర్లతో ఉంది. 1,053 కిలోమీటర్లతో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ తీర్రేఖ పొడవు, గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత తీర్రేఖ పొడవు ఎంత? 1,053 కిలోమీటర్లు అన్నమాట. 1,053 కిలోమీటర్లు.
చాలా ఇంపార్టెంట్. ఇక ఫోర్త్ ప్లేస్‌లో మహారాష్ట్ర. మహారాష్ట్ర ప్రస్తుత అతిరేక 877 కిలోమీటర్లుగా ఉందన్నమాట. 877 కిలోమీటర్లుగా ఉందన్నమాట గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్‌గా ఇవి మనం చూసుకోవాలి. గోవా గతంలో 101 కిలోమీటర్లు ఉండింది. 101 101 కిలోమీటర్లు గోవా ఉండింది. ఇప్పుడు అది 193 కిలోమీటర్లనమాట. 193 కిలోమీటర్లు గుర్తుంచుకోవాలి. 193 కిలోమీటర్లు. లాస్ట్ గోవా అనమాట. అన్నిటికంటే ఎక్కువగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపితే ఎక్కువగా ఓకేనా అండమాన్ నికోబార్ దీవులకు ఉంటుందన్నమాట తీరరేఖ. 3043 కిలోమీటర్లు అండమాన్ నికోబార్ దీవులు. 3043 కిలోమీటర్లు అనమాట అండమాన్ నికోబార్ దీవులు గుర్తుంచుకోవాలి. ఇది మనకు డేటా తీరరేఖ పరంగా చాలా ఇంపార్టెంట్ డేటాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ తీరరేఖ గతానికి ఇప్పటికి ఎంత శాతం మేర పెరిగిందంటే గనక ఏకంగా 8% మేర పెరిగిందనమాట. అత్యధికంగా పెరిగింది గుజరాత్ రాష్ట్రం. 92% మేర పెరిగింది గుజరాత్ రాష్ట్ర తీరరేఖ. తర్వాత అండమాన్ నికోబార్ దీవులు అనమాట. అండమాన్ నికోబార్ దీవుల్లో ఏకంగా ఓకేనా 57% పెరిగింది అంటున్నారు. 57%. కాబట్టి ఈ విషయాలు నోట్ చేసుకొని దయచేసి అందరూ కూడా చాలా ఇంపార్టెంట్‌గా ఎందుకు తీరరేఖ పెరిగిందంటే గనక గతానికి ఇప్పటికి పోలిస్తే ఈ మలుపులు, వంపులు ఉంటాయి కదా! వాటిని కూడా తీసుకున్నారనమాట ఇప్పుడు ఉన్నటువంటి డేటాలో. మలుపులు, వంపులు ఇట్లాంటివన్నీ తీసుకుంటే ఆ తీరరేఖ పొడవు పెరగడం జరిగిందనమాట. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డేటాను మీరు నోట్ చేసుకొని చదువుకోవాలి. ఖచ్చితంగా బిట్టు. 100కి 100% బిట్ అనమాట రానున్న ఎగ్జామ్స్‌లో. ఓకేనా? థర్డ్ క్వెషన్ కేరళ నర్సు నిమిషా ప్రియను హత్య కేసులో ఏ దేశము ఉరిశిక్ష ఖరారు చేసినది? చూడండి కేరళ నర్సు ఈ నిమిషా ప్రియకు హత్య కేసులో ఏ దేశం ఉరిశిక్షను ఖరారు చేసింది అంటే కనుక యమన్ అనమాట. యమన్ దేశం అనమాట. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. మన భారతీయురాలికి యమన్ అనేటువంటి ఈ దేశం ఉరిశిక్షను ఖరారు చేయడం జరిగింది. ఏంటి న్యూస్ అంటే 2008లో ఈమె వృత్తి నర్సు కదా! 2008లో ఈమె యమన్ దేశానికి వెళ్ళి అక్కడ ఉద్యోగంలో చేరిందనమాట. 2011లో థామస్ అనేటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న అనంతరం ఈమె ఒక క్లినిక్‌ను ప్రారంభించాలనుకున్నదనమాట. దానిలో భాగంగా ఒక వ్యాపార భాగస్వామితో క్లినిక్‌ను ప్రారంభించింది. అక్కడ మహిది అనేటువంటి ఒక వ్యక్తిని వ్యాపార భాగస్వామిగా చేసుకొని క్లినిక్ ప్రారంభించిందనమాట. క్లినిక్ ప్రారంభించిన అనంతరం థామస్ అనేటువంటి వ్యక్తి తన భర్త మరియు పిల్లలు ఇద్దరు కూడా ఇండియాకు వచ్చేసారు. ఆమె మాత్రం అక్కడే ఉద్యోగంలో అంటే ఆ క్లినిక్‌లో పనిచేస్తూ ఆమె సంపాదన తీసుకుంటూ ఉందన్నమాట. ఆ క్రమంలో ఆ వ్యక్తి ఆ వ్యాపార భాగస్వామి ఎవరైతే ఉన్నారో అతను ఆమెను తన భార్యగా చెప్పుకుంటూ ఓకేనా వేధింపులకు గురి చేశాడనమాట ఆమెను. ఆ క్రమంలో ఆమెను వేధింపులకు గురి చేయడమే మాత్రమే కాకుండా ఆ పాస్పోర్ట్ కూడా లాక్కున్నాడనమాట. అతని దగ్గర నుంచి పాస్పోర్ట్‌ను తీసుకోవాలి అనే ప్రయత్నంలో ఆమె ఏం చేసిందంటే గనక అతనికి మత్తు మందుని ఇవ్వడం జరిగింది. ఆ మత్తు మందు ఒక డోస్ పెరిగి అంటే అధికంగా ఇచ్చిందనమాట మత్తు మందు. ఆ క్రమంలో ఆ మత్తు మందు ఎక్కువ కావడం వల్ల అతనికి ఆ డోస్ ఎక్కువ కావడం వల్ల అతను చనిపోవడం జరిగిందనమాట. ఆ క్రమంలో భాగంగా ఆమె పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ క్రమంలో ఆమెను 2015 నుంచి జైల్లో పెట్టారనమాట. ఇప్పటికి కూడా ఆమె జైల్లోనే మగ్గుతూ ఉంది 2015 నుంచి. ఇక్కడ ప్రజెంట్ యమన్ దేశ అధ్యక్షుడు ఓకేనా అలిమి వచ్చేసి ఆమెకు ఉరిశిక్షను ఖరారు చేయడం జరిగిందనమాట. మన భారతీయులు లేఖలు కూడా రాశారు ఆమెను క్షమాభిక్ష కింద వదిలివేయమని. కాబట్టి ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి పర్సన్ ఎవరంటే కనుక ఈ నిమిషా ప్రియకు ఉరిశిక్ష ఖరారు చేసిన దేశం ఏది? యమన్ ఆసియా ఖండంలోని ఒక దేశం. యమన్ రాజధాని సనా. యమన్ దేశ భాష అరబిక్. యమన్ దేశ కరెన్సీ రియాల్. యమన్ దేశ అధ్యక్షుడు అలిమి. యమన్ దేశ ప్రధానమంత్రి మహమ్మద్ అవాద్ బిన్ ముబారక్. ఇది యమన్ దేశంలో
జరిగినటువంటి విషయం అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 4, పిఎం కిసాన్ ద్వారా ఇచ్చే 6,000 రూపాయలను రానున్న సంవత్సరం 2025 నుంచి ఎంతకు పెంచారు? చూడండి, పిఎం కిసాన్ ద్వారా రైతులకు ప్రతి ఏటా కూడా సాయం అందిస్తూ ఉన్నారనే విషయం మనకు తెలుసు. పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం కూడా 6,000 రూపాయలు ఇస్తున్నారు. 2,000 రూపాయలు ఒకసారి, 2,000 రూపాయలు ఒకసారి, 2,000 రూపాయలు ఒకసారి, అట్లా మూడు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా పిఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలు అందిస్తున్నారనే విషయం మనకు ప్రజెంట్ తెలుసు. దాన్ని 10,000 రూపాయలకు చేయనున్నారంట. 2025, 2026 బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో భాగంగా ఈ 6,000 రూపాయలను 10,000కు పెంచనున్నట్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించడం జరిగిందనమాట. కాబట్టి ఇంపార్టెంట్ న్యూస్, పిఎం కిసాన్ 2019 నుంచి ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 2019లో ప్రారంభించబడింది అనమాట పిఎం కిసాన్ పథకం. కాబట్టి రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా ఇచ్చేటువంటి 6,000 రూపాయలను ప్రజెంట్ 10,000 రూపాయలకు పెంచడం జరిగింది. అది మనం గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్, స్కీమ్స్లో భాగంగా ఇంపార్టెంట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 5, భారతీయ వాయుయాన్ విధేయక చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చినది? చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు ఆమోదించబడి చట్టంగా మారింది. అది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే కనుక ఆన్సర్ 2025 జనవరి 1వ తేదీ నుంచి. 2025 జనవరి 1వ తేదీ నుంచి అనమాట, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, గతంలో ఏ చట్టం ఉండేది విమానయానానికి సంబంధించి అంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ అనమాట. 1934లో ఉండింది. 90 ఏళ్ల పాటు ఈ చట్టం ఉండేదన్నమాట. ఆ 90 ఏళ్ల నాటి ఈ చట్టాన్ని ఓకేనా, ఆ చట్టం స్థానంలో ఇప్పుడు తీసుకొచ్చినటువంటిదే భారతీయ వాయుయాన్ విధేయక్ చట్టం అనమాట. ఈ భారతీయ వాయుయాన్ విధేయక బిల్లు 2024 జూలై 31వ తారీఖున లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. లోక్సభ ఆగస్టు 9న ఆమోదించడం జరిగింది. తర్వాత రాజ్యసభ కూడా ఆమోదించింది. రాష్ట్రపతి 2024 డిసెంబర్ 11వ తారీఖున ఆమోద ముద్ర వేయడం జరిగింది. దానితో అది చట్టం రూపంలోకి దాల్చిందనమాట. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే మాత్రం 2025 జనవరి 1 నుంచి. కాబట్టి భారతీయ వాయుయాన్ విధేయక చట్టం ఎప్పటి నుంచి అమలు? 2025 జనవరి 1 అనమాట. అంతా 2024లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓకే, జూలై 31వ తారీఖున లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆగస్టు 9న లోక్సభ ఆమోదించింది. తర్వాత రాజ్యసభ కూడా ఆమోదించింది. తర్వాత రాష్ట్రపతి గారు డిసెంబర్ 11వ తారీఖున ఆమోద ముద్ర వేయడం జరిగింది. 2025 జనవరి 1న ఇది అమల్లోకి వచ్చింది. దేనికోసం ఆ చట్టాన్ని తొలగించి దీన్ని తీసుకొచ్చారంటే వ్యాపారాన్ని మరింత పెంచడం కోసం, విమానయాన రంగంలో వ్యాపారాన్ని మరింత పెంచడం కోసం గతంలో ఉన్నటువంటి చట్టం స్థానంలో ప్రజెంట్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రజెంట్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరు? రామ్మోహన్ నాయుడు అనమాట. సివిల్ ఏవియేషన్, విమానయానం, గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 6, 2025లో జరిగే తొలి ప్రయోగం ఇస్రో చేపట్టే ఎన్నవ రాకెట్ ప్రయోగంగా ఉండును? చూడండి, ఇస్రో 2025లో అడుగు పెట్టింది, మనందరికీ తెలుసు. దానిలో భాగంగా చేసే మొదటి ప్రయోగం ఏదైతే ఉంటుందో 2025లో, అది ఇస్రో చేపట్టే 100వ ప్రయోగం అనమాట. ఇస్రో చేపట్టే ఎన్నో ప్రయోగం? 100వ ప్రయోగం అవుతుందన్నమాట. అది జనవరి నెలలోనే జరుగుతుంది. దానికి సంబంధించిన విషయాలు మనం చూద్దాం జనవరి నెలలో. కాబట్టి ఇస్రో ఒక మైలు రాయిని దాటబోతూ ఉందన్నమాట. శత ప్రయోగాల సంస్థగా ఇస్రో నిలవనుందన్నమాట. ఇస్రో అనగానే అది 1969 ఆగస్టు 15 ఏర్పడింది. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇస్రో తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. ఇస్రో ప్రస్తుత చైర్మన్ కె సోమనాథ్, మనందరికీ తెలుసు. ఇస్రో అనగానే 69లో ఇది ప్రారంభించబడితే మొట్టమొదటి ఉపగ్రహాన్ని ఆర్యభట్టని ప్రయోగించింది అనమాట. ఆర్యభట్ట రష్యా దేశ సహకారంతో మొట్టమొదటి ఉపగ్రహం, భారతీయ ఉపగ్రహం ఏదంటే ఆర్యభట్ట. సంవత్సరం 1975. రాకెట్ SLV-3 అనమాట. SLV-3 అనే రాకెట్ ద్వారా మనం
దాన్ని ప్రయోగించుకున్నాం, గుర్తుపెట్టుకోవాలి. అలా ఈ ఏడాది 2024లో కూడా మనం పిఎస్ఎల్విసి 58, పిఎస్ఎల్విసి 59, పిఎస్ఎల్విసి 60 కూడా చూసాం. జనవరి 1 పిఎస్ఎల్విసి 58 గత ఏడాది ఎక్స్పోశాట్ మిషన్ అనమాట. అది ఎక్స్పోశాట్ మిషన్, ఎక్స్ కిరణాలు మరియు బ్లాక్ హోల్స్ పైన ప్రయోగం అనమాట. అది పిఎస్ఎల్విసి 58 ద్వారా. ప్రయోగం పేరు ఎక్స్పోశాట్ మిషన్. దేనికోసం అంటే కనుక బ్లాక్ హోల్స్ అండ్ ఎక్స్ కిరణాలపై అధ్యయనం. పిఎస్ఎల్విసి 59 రాకెట్ కూడా మనం డిసెంబర్ నెలలో 2024 గత ఏడాది డిసెంబర్ 5వ తారీఖున ప్రయోగించాం. అది పిఎస్ఎల్విసి 59 రాకెట్. ఇది వచ్చేసి మనం చూస్తే కనుక యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ప్రోబా 3 మిషన్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనమాట రాకెట్ మనది. ఎక్స్పోశాట్ ప్రోబా 3 అనేటువంటిది వారిది అనమాట. అది కూడా మన ప్రయోగంగానే మనం చెప్పుకోవచ్చు. పిఎస్ఎల్విసి 59 రాకెట్ మంది కాబట్టి ఇక్కడి నుంచే దాన్ని ప్రయోగించారన్నమాట. సూర్యుని పైన కరోనాపై అధ్యయనం అంట, సూర్యునిలోని కరోనాపై అధ్యయనం చేయడం కోసం. పిఎస్ఎల్విసి 60 కూడా డిసెంబర్ నెలలోనే డిసెంబర్లో ముగింపు పలుకుతూ ఇస్రో వాళ్ళు చేపట్టినది పిఎస్ఎల్విసి 60 రాకెట్ అనమాట. కనుక గుర్తుపెట్టుకోవాలి, పిఎస్ఎల్విసి 60 రాకెట్ ద్వారా మనం ఏం చేసాం, డాకింగ్ మిషన్ అనమాట. ఓకేనా. ప్రపంచంలో ఇప్పటి వరకు అట్లాంటిది వ్యవస్థ 3 దేశాల్లోనే మనం ప్రయోగించుకున్నారు. రష్యా, అమెరికా, చైనా వాళ్ళు. ఇది 4వ దేశంగా మనం నిలిచామన్నమాట. 2 ఉపగ్రహాలను అనుసంధానం చేయడం అనమాట. 2 ఉపగ్రహాలు ఏవైతే అనుసంధానం చేయడం అనమాట. ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం చాలా ఇంపార్టెంట్గా. క్వశ్చన్ నెంబర్ 8. అంతరిక్షానికి రాకెట్ అవసరం లేకుండానే ఎలివేటర్తో వెళ్ళే దిశగా ఏ దేశం సన్నాహాలు ప్రారంభించినది? చూడండి, చాలా ఇంపార్టెంట్ అనమాట అంతరిక్షయానానికి సంబంధించిన విషయాల్లో, సైన్స్ అండ్ టెక్నాలజీలో. చూడండి, స్పేస్ అనగానే మనందరికీ తెలుసు, మనం రాకెట్ ద్వారానే వ్యోమగాములు వెళ్తారనమాట. ఏదైనా ఒక వాహక నౌక ఉండాలి ఒక వ్యోమగామి వెళ్ళాలంటే. అలా ఇప్పుడు రాకెట్ల ద్వారా మనం అంతరిక్షంలోకి వ్యోమగాములు పంపిస్తున్నాం. రానున్న రోజుల్లో అలా లేకుండా ఎలివేటర్ అంటే లిఫ్ట్ సహాయంతో కూడా అంతరిక్షంలోకి వెళ్ళే దిశగా ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి అనమాట. అది ఏ దేశంలో అంటే జపాన్. ఆన్సర్ జపాన్ అనమాట. ఇక్కడ జపాన్లోని ఒబయాసి కార్పొరేషన్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం టార్గెట్ 2050 నాటికి అంతరిక్షంలోకి మనుషులను ఈ ఎలివేటర్ ద్వారా తీసుకువెళ్ళే లక్ష్యం అన్నమాట. ఇది సాధ్యమా అంటే సాధ్యం కావచ్చు. ఎన్నో మనం అసాధ్యం అనుకున్నవి సాధ్యమయ్యాయి అన్నమాట. సూర్యుని వేడి దగ్గరికి కూడా ఇప్పుడు వెళ్తూ ఉన్నారనమాట. ఒకప్పుడు సూర్యుని దగ్గరికి వెళ్ళడం సాధ్యమా అనుకునేవాళ్ళు. ఇప్పుడు సూర్యుడి ఓకేనా అత్యంత వేడైనటువంటి ప్రాంతాల లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తున్నాం. చంద్రుని పైన అడుగు పెట్టారు. ఓకేనా, విమానం కనుక్కున్నారు, హెలికాప్టర్లు కనుగొన్నారు, రాకెట్లు కనుగొన్నారు, ఎన్నో అవన్నీ కూడా అసాధ్యమే. వాటన్నీ కూడా కనుగొన్నారనమాట. కాబట్టి జపాన్ దేశంలోని ఒబయాసి సంస్థ తీసుకున్న నిర్ణయం ఏంటంటే కనుక 2050 నాటికి అంతరిక్షయానానికి వ్యోమగాములను ఈ ఎలివేటర్ల ద్వారా తీసుకువెళ్ళాలి అని వాళ్ళు తీసుకున్నారన్నమాట నిర్ణయం. అతి తక్కువ ఖర్చు అవుతుందన్నమాట అది కూడా మళ్ళీ. కానీ ఇప్పుడు మనం రాకెట్ల ద్వారా తీసుకువెళ్ళాలంటే వ్యోమగాములను ఎంతో ఖర్చు మనకి. కానీ ఈ లిఫ్ట్లు కనుక వచ్చినట్లయితే, ఎలివేటర్ వచ్చినట్లయితే కనుక ఆ ఖర్చు కూడా చాలా తక్కువ అని చెప్తూ ఉన్నారన్నమాట ఈ ఒబయాసి సంస్థ. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఏ సంవత్సరం నాటికంటే 2050 నాటికి ఏ దేశం అంటే జపాను, సంస్థ పేరు ఒబయాసి. క్వశ్చన్ నెంబర్ 8. యుఎస్ సెన్సస్ బ్యూరో ఎస్టిమేట్స్ ప్రకారం 2025 జనవరి 1 నాటికి ప్రపంచ జనాభా ఎంత? 2025 జనవరి 1 నాటికి ప్రపంచ జనాభా 809 కోట్లు అనమాట. 809 కోట్లు. ఎవరిచ్చారు ఈ నివేదికను అంటే కనుక యుఎస్ సెన్సస్ బ్యూరో ఎస్టిమేట్స్ వాళ్ళు. యుఎస్ సెన్సస్ బ్యూరో వారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ప్రపంచ జనాభా 809 కోట్లకు చేరిందనమాట. 7.1 కోట్లు పెరిగి, ఎన్ని కోట్లు పెరిగి 2024లో 7.1 కోట్లు పెరిగిందంట.
దానితో 8.809 కోట్లకు చేరిందన్నమాట ప్రపంచ జనాభా. ఓకేనా. ప్రపంచంలో నిమిషానికి 4.2 మంది జన్మిస్తున్నారంట, 2 మరణిస్తున్నారంట. 4.2 మంది జననాలు, 2 మరణాలు ఉన్నాయని చెప్పి ఈ నివేదికలో చెప్తూ ఉన్నారు. భారతదేశ జనాభా 144 కోట్లకు చేరిందంట. ప్రపంచంలో అన్ని దేశాల కంటే అధిక జనాభా గల దేశంగా భారతదేశం ఉందంట. 144 కోట్ల జనాభాను కలిగి ఉందంట. గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. కాకపోతే 2023తో పోల్చినప్పుడు 2024లో ప్రపంచ జనాభా స్వల్పంగా ఓకేనా స్వల్పంగా తగ్గిందనమాట. కాబట్టి ఆ విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, 7.1 కోట్లు పెరిగి 809 కోట్లకు చేరిందనమాట. ఇక జనవరి నెలలో కూడా 2025 జనవరి నెలలో కూడా ఏకంగా 7 కోట్ల మంది పెరుగుతారు అని అంచనా వేస్తూ ఉందన్నమాట. ఒక్క జనవరి నెలలో 7 కోట్ల మంది పెరుగుతారంట. ఓకేనా, రైట్. నైన్త్ క్వశ్చన్, వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ పూర్తి కార్యకలాపాలు 2025 మార్చిలో ప్రారంభం కానుండగా దీని ఆకారం ఏది? దీని ఆకారము నౌక అంటే షిప్ అనమాట, షిప్ ఆకారం. చూడండి, చాలా ఇంపార్టెంట్గా దీని పేరు ముందు రాసుకోండి మీరు. విశాఖ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ దీని పేరు. 2023 సెప్టెంబర్ నెలలో దీన్ని ప్రారంభించారు. 2025 మార్చి నుంచి దీని కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని చెప్పేసి ఈరోజు న్యూస్ అనమాట. 2023 సెప్టెంబర్ నెలలో దీన్ని ప్రారంభించారు. 2025 మార్చి నెల నుంచి దీన్ని కార్యకలాపాలు ప్రారంభించనున్నారని ఇది న్యూస్ అనమాట. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ 2000 మంది పైగా సామర్థ్యం కలిగినటువంటి వాటి ఏవైతే క్రూజులు ఉంటాయో వాటిని ఇక్కడ నిలుపుదల చేసుకోవచ్చు అనమాట. క్రూజుల టెర్మినల్ అంటే క్రూజులు ఇక్కడ ఉంటాయన్నమాట. ఎన్ని వేల మంది? 2000 మంది పైగా సామర్థ్యం కలిగినటువంటి వాటిని తీసుకువెళ్ళే క్రూజులను ఇక్కడ నిలుపుకోవచ్చు అన్నమాట ఈ టెర్మినల్లో. కేంద్ర ప్రభుత్వము మరియు విశాఖ పోర్టు రెండు సంయుక్తంగా కలిసి దీన్ని నిర్మించడం జరిగింది అన్నమాట. కేంద్ర పర్యాటక శాఖ ఉంటుంది కదా, టూరిజం, వారు మరియు విశాఖ పోర్టు రెండూ కలిసి సంయుక్తంగా ఈ పోర్టును, ఈ టెర్మినల్ను నిర్మించారన్నమాట. దేనిని? విశాఖ క్రూజ్ టెర్మినల్. శ్రీలంక, థాయిలాండ్, సింగపూర్ లాంటి దేశాలకు కూడా క్రూజులు నడుపుతారంట. సుందర్బన్ లాంటి సుందరమైనటువంటి వాటికి కూడా క్రూజులు ఇక్కడి నుంచి నడుపుతారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి ఇంపార్టెంట్, ఇది ఏ ఆకారంలో నిర్మించారు? దీన్ని షిప్ ఆకారంలో నిర్మించారు అన్నమాట. షిప్ ఆకారంలో నిర్మించారు. లాస్ట్ క్వశ్చన్, దేశవాళీ ఫుట్బాల్ టోర్నీ అయిన సంతోష్ ట్రోఫీ 2024 విజేతగా నిలిచిన జట్టు ఏది? చూడండి, దేశవాళీ ఫుట్బాల్ టోర్నీ అనమాట సంతోష్ ట్రోఫీ. చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతుంటారు సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు చెందినది అని. సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ క్రీడకు చెందినది అనమాట. ఫుట్బాల్ 11 మంది క్రీడాకారులు ఆడేటువంటిది అనమాట ఫుట్బాల్ అంటే కనుక. ఓకేనా, చాలా దేశాల్లో జాతీయ క్రీడగా కొనసాగుతూ ఉన్నటువంటిది ఫుట్బాల్ అనమాట. ఓకే, మన దేశవాళీ టోర్నీ సంతోష్ ట్రోఫీ అనమాట. దీని విజేత ఎవరు ఈ ఏడాది అంటే కనుక బెంగాల్ జట్టు, రన్నరు కేరళ జట్టు. బెంగాల్ జట్టు విన్నర్, రన్నర్ కేరళ జట్టు అని నోట్ చేసుకోవాలి. 33వ టైటిల్ అన్నమాట బెంగాల్ జట్టుకి. ఎన్నవ టైటిల్? 33వ టైటిల్ అన్నమాట. ఇది సంతోష్ ట్రోఫీ 33 సార్లు విజేతగా నిలిచిందనమాట బెంగాల్ జట్టు. ఇది 33వ టైటిల్ అనమాట. 1941 నుంచి జరుగుతూ ఉన్నాయి. 1941 నుంచి జరుగుతూ ఉన్నాయన్నమాట ఈ సంతోష్ ట్రోఫీ అనేటువంటిది. ఓకేనా, చాలా పురాతనమైనటువంటిది అనమాట సంతోష్ ట్రోఫీ. అటువంటిది ఈ ఏడాది బెంగాల్ జట్టు 33వ టైటిల్ను సాధించిందని గుర్తుంచుకోండి. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యే వాళ్ళందరూ దయచేసి మీకు చెప్పేది నేను ఒకటే, లైక్ చేయాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే మీకోసం మేము అదే పనిగా క్లాసులు చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు లైక్ చేస్తూ వస్తే కనుక మాకు అర్థం అవుతుందన్నమాట. ఇంకా ఎంతెంత మేము ముందుకు వెళ్ళాలి, ఎంత మీకోసం మేము చేయాలని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి. ఓకేనా, మీరు కూడా బాగా చదవాలి. 2025 అడుగు పెట్టాం. ఈ సంవత్సరం అంతా నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఓకేనా, కాబట్టి తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కావచ్చు, ఆల్రెడీ మనకి షెడ్యూల్ రాబోతూ ఉంది. వచ్చినవి ఉన్నాయి, రాబోతూ ఉన్నవి ఉన్నాయి.
సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ కొత్త కొత్త నోటిఫికేషన్స్ రానున్నాయి. కాబట్టి మనం బాగా చదువుకుంటూ వెళ్తే గనక ఏదో ఒక దాంట్లో మనం జాబ్‌లో సెటిల్ కావచ్చనమాట ఖచ్చితంగా. కాబట్టి అందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్‌గా చదవండి. అన్ని సబ్జెక్ట్స్ చదవండి. కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఫాలో అవుతురండి. ఓకేనా? రైట్. రేపటి క్లాస్‌లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థాంక్స్.